రెండు లేఖన భాగాల్ని చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. మత్తయి 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమస్త జనులు అన్నమాట గమనించాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు సర్వలోకమునకు వెళ్ళండి. ఒక వచనంలో ఏమో సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటున్నాడు. ఈ వచనంలో ఏమేమో సర్వలోకానికి వెళ్ళండి అని చెప్తున్నాడు. ప్రజలకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, నిజమే సువార్తలో యేసు ప్రభువారు తన శిష్యులు పంపిస్తున్నప్పుడు మీరు ఇజ్రాయెల్ ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే వెళ్ళండి అని అప్పుడు పంపించాడు. అప్పటికైతే యూదులకే పరిచర్య, ప్రభు అయినా శిష్యులైనా యూదులకే పరిచర్య చేయమని చెప్పాడు. అటు తర్వాత యేసు ప్రభువారు శిలువలో మరణించిన తర్వాత, రక్తము కార్చిన తర్వాత, ఆయన ప్రాణం పెట్టి పాతి పెట్టబడి 3వ దిన తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినములు భూమి మీద ఆయన అనేక మందికి అగపడ్డాడు. ఆ తర్వాత ప్రభు ఒక చివరి ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే, ఇప్పుడు అంటున్నాడు తన శిష్యులతో, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రభు తాను ఇచ్చినటువంటి కమాండ్మెంట్ ముందు ఏమైతే ఉందో దాన్ని కాస్త మార్పు చేశాడు. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే, తన శిష్యుల్ని, అంటే ఈ 12 మంది శిష్యుల్ని ఆ యూదుల వద్దకే కాదు అన్యుల వద్దకు కూడా పంపిస్తున్నాడు. అన్యులు కూడా సువార్త ప్రకటించండి అని ప్రభు ఈక సందర్భంలో సిలువ తర్వాత మారింది. ఒక బ్రదర్ నన్ను ఇలాగే క్వశ్చన్ వేశాడు, బ్రదర్ బిఫోర్ క్రాస్ ఆఫ్టర్ క్రాస్ మార్పు అనేది వచ్చేసింది, కాబట్టి సువార్తలో కేవలం యూదుకు మాత్రమే అదొక్కటే పట్టుకుంటే సరిపోదు, ఆరోహణమైన తర్వాత ప్రభు మాట ఏమన్నాడో అది కూడా మీరు గమనించాలి కదా అన్నట్టుగా ఒక సహోదరు నన్ను ప్రశ్నించడం కూడా జరిగింది. మరి మన ప్రశ్న ఏంటంటే, మరి నిజంగా ఇక్కడ ప్రభు 12 మంది శిష్యులకి సువార్తలో మొదట యూదులకి సువార్త చేయమని, పరిచయం చేయమని చెప్తూ, ఆ తర్వాత ప్రభు తన అభిప్రాయాన్ని మార్చుకొని అదే 12 మంది శిష్యుల్ని ఇప్పుడు యూదులతో పాటు అన్యులకు కూడా సువార్త సేవ చేయండి, వాళ్ళు కూడా మీరు పరిచయం చేయండి, వాళ్ళు కూడా ప్రకటించండి అని చెప్తూ ఉన్నాడా? ఒక బ్రదర్ అన్నాడు, బ్రదర్ నాకైతే అర్థమవుతుందండి, ఈ 2 వచనాలు ఏమంటున్నాయంటే, దిస్ గాస్పెల్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఫర్ జ్యూస్. జ్యూస్కి ఒకటే కాదు, అందరికీ వర్తిస్తుందని నాకు అర్థమవుతుందండి ఇలాగా అంటారు. ప్రశ్న ఏంటంటే, మనకు ఎలా అర్థమవుతుందని ముఖ్యం కాదు, అక్కడ ఉన్నటువంటి శిష్యులు ప్రభు మాటల్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు అది ఆలోచించాలి. మనకు అనిపించింది ముఖ్యం కాదు. అక్కడ ప్రభుతో పాటు ఆ 12 మంది శిష్యులు ఈ భూలోక పరిచయలు ప్రభుతోనే అంటుపెట్టుకో తిరిగారు. ఆయన శిలువ దగ్గర కూడా ప్రభుతో పాటే ఉన్నారు, ఆరోహణమైన తర్వాత కూడా ప్రభుతో పాటే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ 2 వచనాల్లో సమస్త జనులకు సర్వలోకమునకు అనే మాటను ఆ 12 మంది శిష్యులు ఎలా అర్థం చేసుకున్నారు ఇది ముఖ్యం. అది పక్కన పెట్టి నాకైతే ఇలా అనిపిస్తూ ఉందండి, నాకు ఇలాగ అనిపిస్తూ ఉంది అనుకుంటే భిన్నమైన బోధలు వచ్చే అవకాశం ఉంది. మన అభిప్రాయం ఏదైనప్పటికీ కూడా అది వాక్యముతో దాన్ని టాలీ చేయాలి. సో ఈ 12 మంది శిష్యులు ప్రభు చెప్పినటువంటి ఈ మాటని ఎలా అర్థం చేసుకున్నారో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, సో సువార్తలో ఏంటి? మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాల్లో ఏంటిది అంటే, మొదటగా ప్రభు వాళ్ళకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటి? మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకండి, అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దండి. మరి ఎక్కడికి వెళ్ళాలి? 6వ వచనంలో ఇజ్రాయెల్ వంశంలోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళండి. సో సువార్తలు అన్యుల పరిచర్య జరగలేదు అనే సంగతి మనకు క్లియర్గా తెలుసుకున్నాం. యేసు ప్రభువారు కూడా ఆయన సున్నతి గల వారికి పరిచారం చేశాడు. సున్నతి గల వారంటే ఎవరు? యూదులు. సున్నతి లేని వారంటే ఎవరు? అన్యులు. సో యేసు ప్రభువారు ఎవరికి పరిచారకుడయ్యాడు? సున్నతి గల వారికి పరిచారకుడయ్యాడు. ఆయన శిష్యుల్ని కూడా పంపిస్తున్నప్పుడు క్లియర్గా చెప్తున్నాడు, అన్యజనుల దారిలోకి మీరు వెళ్ళకండి, వారి జోలికి మీరు వెళ్ళకండి.
అని చెప్తున్నాడు. అయితే ఇందాక వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, లేదండి శిలువ తర్వాత మారింది అని ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు శిష్యులు అందరికీ వెళ్ళి ప్రకటన చేశాడు అనే మాట వాస్తవం అయితే, ఇప్పుడు కొన్ని లేఖనాలు మనం పరిశీలన చేయాలి. ఇంకొంతమంది అంటారు అపోస్తలుల 2వ అధ్యాయంలో ఎప్పుడైతే సంఘం స్థాపించబడిందో అప్పుడు పరిచర్య యూదులకి ప్లస్ అన్యులకి ఇద్దరికి జరిగిందండి అంటుంటారు. అయితే ఒకసారి కొన్ని లేఖనాలను పరిశీలన చేద్దాం, మన అభిప్రాయం కరెక్టా కాదా. అపోస్తలుల 2వ అధ్యాయం అండ్ అపోస్తల కార్యము 3వ అధ్యాయం. 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున పేతురు నిలబడి ప్రసంగం చేస్తున్నాడు. పెంతెకోస్తు దినమున పేతురు ప్రసంగం చేసి, పీటర్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ద లిటిల్ ఫ్లాక్. చిన్న మందకి లేదా కింగ్డమ్ చర్చ్కి ఎవరు లీడర్ అంటే పేతురే. సో 2వ అధ్యాయంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేశాడు. 3వ అధ్యాయానికి వద్దాం. పేతురు అక్కడ సంఘంలో చేర్చబడినటువంటి యూదులతో పాటు అన్యులతో కూడా మాట్లాడుతున్నాడా? 12వ వచనం చూడండి. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లా నేను ఇజ్రాయేలీయులారా అంటున్నాడా, లేదా సంఘమా అన్యులారా అని అంటున్నాడా? స్పెసిఫిక్ ఆడియన్స్తో పేతురు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలీయులారా అంటే అర్థం ఏంటిది? స్పెసిఫిక్ గ్రూప్. మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతులను భక్తి చేతులను నడవని వీనికి బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? 2వ అధ్యాయంలో ప్రసంగం అయిపోయింది. 3వ అధ్యాయంలో శృంగారమైనటువంటి దేవాలయం ఒక మెట్టు దగ్గర ఒక కుంటివాడు కూర్చున్నప్పుడు ప్రభు శక్తిని బట్టి అతను బాగైన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు. అక్కడ పేతురు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్తో మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న ఆడియన్స్ ఎవరంటే ఇజ్రాయిలు ప్రజలు. అదే 3వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశంలని ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. మీ పితరులతో చేసిన నిబంధనకు అనే మాట గమనించండి. మీ పితరులు అని పేతురు మాట్లాడుతున్నాడంటే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరై ఉంటారు చెప్పండి. దేవుడు పితరులతో నిబంధన చేశాడు అని చెప్తున్నాడు. ఏ పితరులు? అన్యజనుల పితరులతో దేవుడు వాగ్దానం చేశాడా? అన్యజనుల పితరులతో దేవుడు నిబంధన చేశాడా? మనమంతా కూడా అన్యజనులంగా, మన పూర్వీకులు ఎవరు కూడా ప్రభువు లేరుగా. ఒక కాలంలో మన పూర్వీకులు ఎవరు కూడా యూదులు కారు, అలాగా దేవుడు జనాంగం కూడా కాకపోయారు. మనం అన్య కుటుంబం నుంచి ప్రభులోకి వచ్చాం. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు? మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. ఇక్కడ మీ పితరులు అంటే ఎవరు? ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలండి. నిర్గమకాండంలో చూసినట్లయితే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధనను బట్టి దేవుడు తన పిల్లల్ని ఆస్వాదించుకుంటూ వస్తున్నాడు. సో ఇక్కడ స్పెసిఫిక్గా ఇక్కడ పేతురు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఆది సంఘంలో మరి అన్యజనులతో కాదు, ఇజ్రాయేల్ ప్రజలతోనే మాట్లాడుతున్నాడు. మనం ఊహించేసుకున్నాం. అక్కడ యూదులతో పాటు అక్కడ అన్యులు కూడా ఉన్నారు అని మనం ఊహించేసుకున్నాం, లేదా అలాంటి భావనలో ఉండిపోయాం. ఈ ప్యాసేజ్ 2వ అధ్యాయంలో కానీ 3వ అధ్యాయంలో కానీ అన్యులు ఉన్నారు అన్నటువంటి ఒక్క లేఖన ఆధారం కూడా లభించదు. 26వ వచనం చూడండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపాను. ఆయనను అంటే ఎవరు? యేసు ప్రభువు మీ వద్దకు పంపెను. ఎవరు పంపారు? తండ్రి అయిన దేవుడు పంపాడు. యేసు ప్రభువుని పంపారు. మొదట ఎవరి వద్దకు పంపించాడు? అన్యజనుల వద్దకా లేకపోతే యూదుల వద్దకా? యూదుల వద్దకు. అందుకే మీ వద్దకు అని పేతురు మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ ఆడియన్స్ ఎవరై ఉన్నారు అంటే ఇజ్రాయేల్ ప్రజలే. ఒక అన్యులు ఉంటే గిన ఈ మాట వర్తించదుగా. సో పెంతెకోస్తు దినమున పేతురు ప్రసంగం చేస్తుంది కూడా అన్యులు కాదు. అక్కడ కూడా ఒక సంఘం ఉంది. ఆ సంఘం ఏ సంఘం అంటే యూదుల సంఘము. ఆ సంఘంలో ఎవరున్నారంటే కేవలం యూదులు మాత్రమే ఉన్నారు. అది కృపా సంఘం అయ్యే అవకాశము లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మార్క్సు వార్త 16వ అధ్యాయంలో ప్రభు సమస్త సృష్టికి అన్నప్పుడు ఇక్కడ పేతురు ఎందుకు ఒక స్పెసిఫిక్ ఆడియన్స్తోనే మాట్లాడుతున్నాడు? ప్రశ్న రావాలి. ఎందుకు పేతురు కేవలం ఒక గుంపుతోనే మాట్లాడుతున్నాడు? ఎందుకు స్పెసిఫిక్గా ఆ ఇజ్రాయెల్ ప్రజలతోనే మాట్లాడుతున్నాడు? అంటే పేతురు ప్రభు మాటను ధిక్కరించినట్టే కదా.
అందరినీ కలుపుకొని మాట్లాడాలి. అక్కడ అన్యజనులు ఇజ్రాయెల్ ప్రజలు ఉంటే ఓన్లీ ఇజ్రాయెల్ ప్రజలతోనే మాట్లాడుతుంటే అక్కడ వివక్ష చూపినట్టు కదా. అర్థమవుతుందా? సో 3వ అధ్యాయంలో కూడా పేతురు అన్యజనులకు సువార్త ప్రకటించాడా అంటే ప్రకటించలేదు. ఇప్పుడు కాస్త మనం ముందుకెళ్దాం. ఇప్పుడు 5వ అధ్యాయంకి వెళ్దాం. 12 మంది శిష్యులు అన్యులకు కూడా సువార్త ప్రకటించారా, కనీసం 5వ అధ్యాయంలోనే జరిగిందా అనే విషయాన్ని చూద్దాం. 5వ అధ్యాయము 31వ వచనం చూడండి ఒకసారి. ఇజ్రాయేలుకు మారు మనస్సును పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయన అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. చెప్పండి, ఎవరి మారు మనస్సు కొరకు, ఎవరి పాప క్షమాపణకు దయచేయడానికి యేసు ప్రభువారు పంపబడ్డాడు? ఇజ్రాయేల్ ప్రజలకి. అప్పటికి అన్యుల ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇజ్రాయేలుకు మారు మనస్సు పాప క్షమాపణ దయచేటికి. ఇప్పుడు ఒకవేళ సువార్తల పరిచర్య అందరికీ అంటే ఈ మాట వర్తించదు కదా. యేసు ప్రభువారు ఇజ్రాయేల్కి అనే మాట వర్తించదుగా. మొదట ప్రభువారు పంపబడింది యూదులకి. అంటే అన్యులు లెక్కలో లేరా అంటే అన్యులు ఉన్నారు, మహత్తరమైన ప్రణాళికలో ఉన్నారు. కృపా ప్రోగ్రాం అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దేవుని యొక్క కృప ఏర్పాటుగా అప్పుడు మర్మముగా మిస్టరీగా ఉంది. కానీ సువార్తలో అప్పటికి మాత్రం కంప్లీట్గా మినిస్ట్రీస్ ఫర్ ద జ్యూస్. ఇజ్రాయెల్కు మారు మనసుకు పాపక్షమాపణ. సో కంప్లీట్లీ ఇక్కడ మినిస్ట్రీ ఎవరికంటే అది యూదులకే. అంటే 5వ అధ్యాయం వరకు కూడా అన్యులకు ఒక సువార్త ప్రకటించబడినట్లుగా ఎలాంటి లేఖనాధారం కూడా మనకు కనిపించట్లేదు. రైట్, ఇంకాస్త ముందుకెళ్దామా? ఇప్పుడు అపోస్తల కార్యం 8వ అధ్యాయంకి వెళ్దాం. అపోస్తల కార్యము 8వ అధ్యాయంకి వెళ్దాం. ఇక్కడ ఏమైనా మారిందా? మొదటి వచనాన్ని మీరు గమనించాలి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములు యందు చెదిరిపోయిరి. ఏ సంఘములో వచ్చింది శ్రమ? యెరూషలేములోని సంఘం. అంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఏ సంఘమైతే ప్రారంభించబడిందో, ఏ సంఘములో అయితే యూదులు ఉన్నారో, రక్షించబడినటువంటి యూదులు ఉన్నారో, ఆ సంఘము 8వ అధ్యాయములో హింస రాగానే అక్కడ వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు. ఇక్కడ ఈ సంఘం ఏ సంఘం అంటే ఇది కృపా సంఘము కాదు. అప్పటికి ఇంకా పౌలు రక్షించబడలేదు. దిస్ ఈజ్ నాట్ ఎ గ్రేస్ చర్చ్, దిస్ ఈజ్ ద జూవిష్ చర్చ్. 2వ అధ్యాయం సంఘం ఈ సంఘం ఇది. ఇక్కడ 8వ అధ్యాయంలో వాళ్ళందరూ చెదిరిపోయారు. ఇక్కడ మీకు ఒక గమ్మత్తు చెప్పనా? 8:1 చెదిరిపోయారు. 1:8 ప్రభు ఏమన్నాడు? మీరందరూ కూడా ఇప్పుడే వెళ్ళకండి, అందరూ కూడా ఒక చోట కూడండి, పైనుండి శక్తి వస్తుంది, పరిశుద్ధాత్మ పొందుకోవాలి మీరు, ఇప్పుడే సువార్తకి వెళ్ళకండి, ఇప్పుడే సువార్త ప్రకటనకై మీరు బయలుదేరొద్దండి అని 1:8 ప్రభు చెప్పాడు. కాబట్టి అందరూ కూడా ఒకే చోట ఉన్నారు. ఎంతవరకు? పరిశుద్ధాత్మ పొందుకునేంత వరకు. ఎందుకంటే యూదులు 7 ఏళ్ల శ్రమ గుండా వెళ్తున్నప్పుడు మానవ శక్తితో తట్టుకోవడం అసాధ్యం. ఆ శ్రమల్ని, దానికి పరిశుద్ధాత్మ శక్తి కావాలి. వారికి శక్తి అనుగ్రహించబడి దాని కోరుకండి, టు ఎండ్యూర్ ద ట్రిబులేషన్స్ అండ్ ట్రయల్స్. అది లేకపోతే మామూలు వ్యక్తి అయితే అసలు నిలబడే అసాధ్యం. చిన్న శ్రమ రాగానే వెళ్ళిపోతారు. సో అందుకే ప్రభు అంటాడు, మీరు 70 వరకు గుండా వెళ్ళబోతున్నారు, 7 ఏళ్ల శ్రమ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి, అందుకే వేచి ఉండండి అని 1:8 ప్రభు చెప్పాడు. అన్నట్టుగానే 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. వారి మీదకి దేవుని ఆత్మ దిగిరావడం, అందరూ కూడా దేవుని ఆత్మను పొందుకోవడం జరిగింది. పొందుకున్నాక ఇక వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు వెళ్ళి ప్రకటించాలి. కానీ 8వ అధ్యాయం వరకు కూడా వాళ్ళందరూ ఒకే చోటనే ఉండిపోయారు. 1:8 ఉండిపోయారు. ఇప్పుడు 8:1 హింస రాగానే ఇప్పుడు అందరూ చెదిరిపోతున్నారు. సో 8వ అధ్యాయం వరకు కూడా ఎక్కడా కూడా అన్యులకి సువార్త ప్రకటించబడినట్లుగా మనకి కనిపించట్లేదు. రైట్, ఇప్పుడు అపోస్తల కార్యం 10వ అధ్యాయంకి వెళ్దాం. లేదండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో సమస్త జనుల కంటే అది అన్యజనులకు కూడా వర్తిస్తుంది, అది యూదేతలకు కూడా వర్తిస్తుంది అన్నమాట వాస్తవమైతే. ఇప్పుడు అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక సంఘటనను మీకు జ్ఞాపకం చేస్తాను. 10వ అధ్యాయము 10 నుంచి 20 వచనం వరకు, ఇన్ఫ్యాక్ట్ మీరు అధ్యాయం చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది.
10వ అధ్యాయం చూస్తే పేతురు గారికి ఆకలేస్తుంది, భోజనం చేయాలి. ఇంటి వారు సిద్ధం చేస్తుండగా అతడు పరవశుడయ్యాడు. అతడు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. 11వ వచనం చూడండి. ఆకాశము తెరవబడటయు 4 చెంగుల పట్టి దింపబడిన పెద్ద దుప్పటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచాను. అంటే ఒక దర్శనము పేతురు చూస్తున్నాడు. ఇందుకే ఆ దుప్పట్లో ఏముంది? 12వ వచనంలో, అందులో భూమి అందును సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉండెను. అన్నీ ఉన్నాయి. అన్ని రకాల పురుగులు, పక్షులు, జంతువులన్నీ కూడా దుప్పట్లో ఉన్నాయి. ఎందుకు దేవుడు చూపించాడు? ఇప్పుడు అన్నాడు దేవుడు 13వ వచనంలో, అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినపడే. పేతురు, నువ్వు లేచి చంపుకొని తిను. మనమైతే ఆ ప్లేస్లో ఉంటే నిమిషం ఆలోచించకుండా అన్ని ఫసక్ చేసేసి ఉండేవాళ్ళు కదా. కానీ పేతురు అలా చేయట్లే. ఎందుకు తెలుసా? యూదులకి సపరేట్గా ఒక డైటరీ లా ఉంది, ఆహార నియమాలు ఉన్నాయి యూదులకి. లేవ్యకాండం చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళకి నిషిద్ధమైనటువంటి ఉన్నాయి అండ్ భుజింపతగినవి కూడా ఉన్నాయి. దేవుడు ఒక లిస్ట్ ఇచ్చాడు, ఎలాంటి పక్షులు జంతువులు తినాలి, ఎలాంటి పక్షులు జంతువులు తినకూడదు. ఒక లిస్ట్ దేవుడు లేవ్యకాండంలో ఇచ్చాడు. ప్రతి యూదులు కూడా సిస్టమేటిక్ అదే ఫాలో అవుతారు. అయితే ఇప్పుడు ఆ దుప్పట్లు ఏమున్నాయంటే సకల విధములైన, అంటే దాంట్లో పవిత్రమైనవి ఉన్నాయి, అపవిత్రమైనవి ఉన్నాయి, నిషిద్ధమైనవి ఉన్నాయి, తినదగినవి ఉన్నాయి. పేతురుకు అర్థం కావట్లేదు. ఈ దేవుడే కదా మాకు డైటరీ లా ఇచ్చాడు, ఇలాంటి తినచ్చు ఇలా తినకూడదని చెప్పాడు. ఇప్పుడేంటి ఈ దుప్పట్లో ఉన్నటువంటి తినమంటున్నాడు? పేతురుకి దర్శన భావము అర్థం కావట్లేదు. అలా ఆలోచిస్తుండగా 15వ వచనం ప్రభు అంటాడు, దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు నిషిద్ధముగా వాటిని ఎంచవద్దు. దేవుడు పవిత్రపరిచాడు అంటే అక్కడ ఆ దుప్పట్లో ఉన్నటువంటి ఆ జంతువులు, పక్షులు, ప్రాకు పురుగులు సమస్తము ఏంటంటే అందులో యూదులు ఉన్నారు, అందులో అన్యులు కూడా ఉన్నారు. కాబట్టి అందులో అపవిత్రమైనవి తినడానికి పేతురు హెసిటేట్ చేస్తుంటే ప్రభు అంటాడు ఏమని, నీవు దేవుడు పవిత్రపరిచిన దాన్ని నీవు అపవిత్రముగా, అంటే యూదులకు ఉన్నటువంటి భావన ఏమంటే అన్యుల్ని నీచంగా చూస్తారు. అన్యుల్ని వాళ్ళు సమాన స్థితిలో చూడరు, సమాన స్థాయిలో కూడా చూడరు. మనం కొన్ని వర్షాలు మనం ముందు చూడబోతున్నాం. అన్యుల్ని యూదులు ఒక కుక్కలుగా భావిస్తారు. ఎందుకంటే కుక్కలు ఎక్కడ ఉంటాయంటే అవి బయటే ఉంటాయి. మనుషులు ఇంట్లో ఉంటారు, కుక్కలు బయటే ఉంటాయి. వీళ్ళ దృష్టిలో ఏమంటే అన్యులకి రక్షణ లేదు, వీళ్ళు వెలివేయబడ్డవారు, అంటే రాజ్యము వెలపల ఉండేటువంటి వారు అని అందుకే కుక్కలతో పొరుస్తారు. అందుకే ఒక స్త్రీ ప్రభు కాడికి వచ్చి నా కుమార్తె దయ్యం పట్టింది బాగు చెయ్యి అంటే ప్రభు అంటాడు కదా, బల్ల మీద రొట్టెలు తీసుకొని కుక్కలకు వేయుట. ఎందుకు ఆ మాట అంటున్నాడు? కారణం ఏమంటే యూదులు అన్యుల్ని ఆ విధంగా చూచేటువంటి వారు. రైట్, చూడండి మాట. దేవుడు పవిత్రం చేసిన వాడిని నువ్వు నిషిద్ధముగా వాటిని ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినపడాను. కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, ఎంచవద్దు అని. పేతురుకి అర్థం కావట్లేదు, ఇదేంటిది అంటే. అంతకుముందు పేతురుకి క్లారిటీ లేదా? అన్యులు యూదులు ఒకటని క్లారిటీ లేదా? ఆలోచించాలి. ఒక అంతకుముందు క్లారిటీ ఉంటే ఇప్పుడు ఈ దర్శనం చూపించేటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. 16వ వచనం, ఇలాగ ముమ్మారు జరిగాను. ఎన్ని మార్లు జరిగినాయో? ముమ్మారు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశంకి ఎత్తబడి, అంటే ఇక్కడ పేతురుకి దేవుడు ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకనేది మనం చూడబోతున్నాం. రైట్, పేతురు కలిగిన దర్శనం ఏమై ఉండును అని తనలో తాను ఎటు తోచుకై ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిటి నిలిచి ఇంటి వారిని పిలిచారు. అలా ఆలోచిస్తుండగా కొర్నేలిటువంటి ఒక శతాధిపతి కొందరు మనుషులు పంపించాడు పేతురు కాడికి. అటుపక్క సీన్ ఏంటంటే అక్కడ అటుపక్క కొర్నేలి ప్రార్థన చేస్తుండగా, కొర్నేలి అంటే అన్యుడు, దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, కానీ రక్షణ పొందాలంటే ఏం చేయాలో తెలియదు కాబట్టి దేవదూత కొర్నేలికి ప్రత్యక్షమై అక్కడ కొర్నేలికి ఏమని ఆజ్ఞాపిస్తాడంటే, నీకు దగ్గరలో పేతురు అని ఒక ఆయన ఉన్నాడు, అతన్ని పిలిపించు, నీ మనుషులు పిలిపించు అని అటుపక్కన దేవుడు వాళ్ళు హ్యాండిల్ చేస్తూ వస్తాడు. ఇక్కడ దర్శనం అయిపోనే కొర్నేలి మనుషులు పేతురు ఒక ఇంటి దగ్గర నిలబడ్డారు. అక్కడ చూడండి 18వ వచనం, పేతురును మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి.
పేతురు ఆ దర్శనం గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో ఆ ముగ్గురు మనుషులు నేను వెతుకుచున్నారు, నీవు లేచి కింది దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. సో ఆ విజన్ అయిపోయింది, కొన్నేళ్ళు మనుషులు వచ్చారు. అండ్ వెంటనే పేతురు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏమై ఉంటుందా అని. సరే సందేహింపక మొత్తానికైతే బయలుదేరుతున్నాడు. సందేహింపక బయలుదేరి వెళ్ళిపోయాడు. అండ్ కొన్నేళ్ళ ఇంటికైతే ప్రభు వెళ్ళాడు. ప్రభు కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళుట సతగా మాట్లాడాలి. మొట్టమొదటిసారి పేతురు ఒక అన్యుని ఇంటికి వెళ్తున్నాడు సతగేనాలి. మొట్టమొదటిసారి బైబిల్లో రికార్డ్ ప్రకారంగా మొట్టమొదటిసారి ఒక యూదుడు ఒక అన్యుడి ఇంటికి వెళ్తున్నాడు. అంతకుముందు యూదుడు ఎప్పుడు కూడా అన్యుల ఇంటికి వెళ్ళిన సందర్భము లేదు. పేతురికి అర్థం కాలేదు, కొన్ని ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి సువార్త అని. ఇప్పుడు 28వ వచనం చదవాలి. 28వ వచనంలో పేతురు చెప్పేటువంటి స్టేట్మెంట్ మీరు చూడాలి. అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. పేతురు ఏమన్నా చెప్పండి, ఇక్కడ అన్యజాతితో సహవాసం చేయడం కరెక్టేనా? కరెక్ట్ కాదు. అన్యుని ముట్టుకొనుట యూదునికి ధర్మమా? కాదు. చూడండి, పేతురు కొర్నేలుతో మాట్లాడుతున్నాడు. అది సంగతి తెలుసు కదయా. అయితే ఏ మనుషుడు నిషేధింపతగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. ఎప్పుడు పేతురికి రిలేషన్ ఎప్పుడు వచ్చింది? దర్శనం వచ్చిన తర్వాత రియలైజేషన్ వచ్చింది పేతురికి. దేవుడు నాకు చూపించాడు. ఏమని? ఎవరిని నిషేధించకూడదు అంటే. అంతకుముందు పేతురు 12 శిష్యులు ఏ కాన్సెప్ట్లో ఉన్నారు అంటే, అన్యజాతి వారితో సహవాసం చేయకూడదు, అన్యజాతి వారిని ముట్టకూడదు. చూడండి ఎంత డిస్క్రిమినేషనో చూడండి. ఇప్పుడు సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు అన్యులతో సహవాసం చేయకుండా, అన్యులు ముట్టకోకుండా సువార్త ప్రకటన సాధ్యమవుతుందా? సాధ్యం కాదు, ఇంపాసిబుల్. ఇక్కడ పేతురు కొన్నేళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు కదా, నాకు ఈ దర్శనం రాకపోతే నాకు కూడా అర్థమయ్యేది కాదు, ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు అని, అపవిత్రుడు కాదు అని. ఆ కలభావము వచ్చేదాకా నాకు తెలీదు, ఆ కలభావం తర్వాత నేను కూడా తెలుసుకున్నాను, అందుకే ఒప్పింపబడిన వాడై నేను ఇప్పుడు వచ్చాను నీ ఇంటికి అంటున్నాడు. అంటే ఆ దర్శనము రాకముందు వరకు చెప్పండి, యూదులు అన్యులతో సహవాసం చేశారా అంటే ఆన్సర్ ఇస్ నో. యూదులు అన్యులు ముట్టుకున్నారంటే ఆన్సర్ ఇస్ నో. మళ్ళీ అక్కడ మార్క్స్ 16వ అధ్యాయంలో సమస్యలోకి వెళ్ళమని చెప్పాడు కదా, సర్వసృష్టికి వెళ్ళని చెప్పాడు కదా. ఇక్కడేమో యూదులకి ఎలాంటి ఐడియా లేదు. ఏంటిది? అన్యులతో సహవాసం చేయాలి, అన్యులు ముట్టుకోవచ్చు, వాళ్ళు కూడా సమానమైనటువంటి ఐడియాలకు లేదు. ప్లీజ్ అండర్స్టాండ్. పోనీ ఈ కలభావం వచ్చిన తర్వాత అయినా సరే వీళ్ళు అన్యుల వద్దకు వెళ్ళారా అంటే మళ్ళీ వెళ్ళేది. ఎలా చెప్పగలుగుతాము అంటే, ఇప్పుడు అపోస్తలుకార్యం 11వ అధ్యాయంకి వెళ్ళండి. 11వ అధ్యాయము 19వ వచనం చూడండి. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికీ వాక్యము బోధింపక, యూదులకు తప్ప ఎవరికి వాక్యము బోధింపక. చెప్పండి, వీళ్ళందరికీ వాక్యం చెప్పారా, యూదులకు మాత్రమే చెప్పారా? మన మార్క్స్ 16వ అధ్యాయంలో ఏముంది? సర్వసృష్టికి వెళ్ళండి అన్నాడు, సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పాడు. ఇక్కడేమో వీళ్ళు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధించట్లే. అంటే వీళ్ళు ప్రభు మాటకు విరుద్ధంగా నడుచుకున్నట్టే కదా మన ప్రకారం ఆలోచిస్తే. ప్రభు ఏమో అందరి వద్దకు వెళ్ళమన్నాడు, వీళ్ళేమో యూదులకు మాత్రమే వాక్యం చెప్పారు, అన్యులు చెప్పట్లే. ప్లీజ్ అండర్స్టాండ్, ఒక వాక్యము ఇంకొక వాక్యాన్ని ఎప్పుడు కూడా విభేదించదు. ఒక వాక్యం ఇంకొక వాక్యాన్ని ఎప్పుడు కూడా కాంట్రడిక్ట్ ఇవ్వదు. విషయం ఏంటి అంటే, ఈ 12 మంది శిష్యులకి చాలా క్లారిటీగా ఉంది. ఏంటంటే, దేవుడు వీరిని యూదుల వద్దకు వెళ్ళమని చెప్తున్నాడు కానీ అన్యుల వద్దకు వెళ్ళమని వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడలేదు. దేవుడు మధ్యలో తన మనసు మార్చుకోలేదు. మనకు కొన్ని మార్క్స్ 16వ అధ్యాయము
సర్వసృష్టికి సమస్త జనులకు ఇది మనకే అని మనకి ఇలా అర్థమైంది తప్పనిచ్చి 12 మంది శిష్యులకి చాలా క్లారిటీగా ఉంది. మేము పంపబడినది కేవలము యూదుల వద్దకు మాత్రమే. వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. మనం దాన్ని అట్లా అపార్థం చేసేసుకుంటున్నాం అట్లాగా. మరి అయితే పాస్టర్ గారు ఎందుకు కొర్నేలి ఇంటికి వద్దకు పేతురు వెళ్ళమంటున్నాడు? కారణం ఏంటంటే 15వ అధ్యాయములో పౌలు గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక సంఘర్షణ జరుగుతుంది. అప్పుడు పౌలు గారికి ఇవ్వబడినటువంటి పరిచర్య సమ్మతమైనది అని నిర్ధారించడానికి కింగ్డమ్ చర్చ్లో ఒక లీడర్గా ఉన్నటువంటి పేతురికి ఒక కన్ఫర్మేషన్ ఇవ్వాలి. అవును, అన్యజనులు కూడా దేవుడు అంగీకరిస్తున్నాడు అని ఒక ఆమోద ముద్ర వేయాలి. కాబట్టి ఒక హింట్గా దేవుడు పేతురికి ఈ కలభావము కొర్నేలి ఇంటికి వెళ్ళడం జరిగింది తప్పనిచ్చి ఆ తర్వాత మళ్ళా పేతురు కానీ శిష్యులు కానీ ఎవరు కూడా అన్యుల వద్దకు పంపబడలేదు. ఆ జెరూసలేం కౌన్సిల్లో ఆ పేతురు మాట్లాడినప్పుడు తక్కి శిష్యులు ఒప్పుకోలే. అప్పుడు పేతురు నిలబడ్డాడు, అవును నాకు అలా అనుభవం జరిగింది, లేదు దేవుడు అన్యులు కూడా అంగీకరిస్తున్నాడు. ఒకవేళ పేతురికి అనుభవం రాకపోయి ఉండింటే వాళ్ళందరూ కూడా పౌలు గారిని అనుమానించి ఉండేవారు. ఒక ప్రత్యేకమైన సందర్భంతోనే ఆ కళ కొర్నేలి ఇంటికి పరిచర్య అనేది పేతురు జీవితంలో జరిగింది. ఆ ఎపిసోడ్ మినహాయిస్తే వీళ్ళు ఎవ్వరు కూడా అన్యుల వద్దకు వెళ్ళలేదు. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ రావాలి. అయితే మరి ఎందుకు దేవుడు సమస్త జనులు అనే పదం వాడారు? సర్వ సృష్టికి సర్వలోకమునకు అనే పదం ఎందుకు వాడాడు? ఆయన యూదులకు వద్దకు వెళ్ళండి అని చెప్పచ్చు కదా. అంటే ఈ పదాలు అలా ఉన్నాయి కాబట్టి అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుందంటే ఎందుకు దేవుడు ఆ పదం వాడాలి? ఎందుకు యేసుప్రభువు వారు సమస్త జనులు అనే పదం వాడాలి? సర్వలోకము అనే పదం ఎందుకు వాడాలి? అలా వాడుకొని ఉంటే ఇంత కన్ఫ్యూజన్ వచ్చేది కాదు కదా. ఎస్, గుడ్ క్వశ్చన్ అది. ఎందుకు ఆ పదం వాడబడిందో తెలియాలంటే ఇక్కడ సమస్త జనులు అని ప్రభు చెప్పే ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచంలో యూదులు వివిధ దేశాలకు చెల్లా చెదిరిపోయారు. మనం ఏమనుకుంటామంటే ఆ కాలంలో యూదులంతా కూడా ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నారు అనుకుంటాం. కాదు. అప్పటికే యూదులు ప్రపంచంలో పలు దేశాలలో ఉన్నారు, ఇజ్రాయెల్ దేశంలోనే కాదు. ఎలా చెప్పగలుగుతాము అంటే దానికి ఒక లేఖన ఆధారం కావాలి కదా, దానికి ఒక స్క్రిప్చురల్ ఎవిడెన్స్ కావాలి కదా. అపోస్తలకార్యం 2వ అధ్యాయం చూడండి, 5వ వచనం. ఆ కాలమున ఆకాశం కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. అంటే ఆ టైంలో యెరూషలేములో ఏం జరుగుతూ ఉంది? అపోస్తలకార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండగ జరుగుతుంది. ఆ పెంతెకోస్తు పండగ జరుపుకోవడానికి ప్రపంచంలో ఉన్నటువంటి ఆకాశం కింద ఉండు ప్రతి జనములో నుండి భక్తిగల యూదులు వస్తున్నారు. సో పెంతెకోస్తు పండగకు వచ్చింది అక్కడ అన్యులు కాదు, అక్కడ యూదులే. యూదులకి ముఖ్యమైన పండుగల్లో అతి ముఖ్యమైన పండుగలు 3 ఉన్నాయి. 7 పండుగలు ఉన్నాయి వాళ్ళకి. 7 పండుగల్లో 3 పండుగలు వాళ్ళు ఎక్కడ ఉన్నా యెరూషలేము ఆలయానికి రావాల్సిందే, అటెండెన్స్ వేసుకోవాల్సిందే. అది యూదుకి ఇవ్వబడి ఒక విధి. ఆ 3 పండుగలో ఒక ముఖ్యమైన పండుగ ఏమంటే పర్ణశాల పండుగ, పెంతెకోస్తు పండుగ. ఆ పండగ జరుపుకోవడానికి భక్తిగల యూదులు వచ్చారు. ఎక్కడి నుంచి? ఆకాశం కింద నుండి ప్రతి జనములో. అర్థమైందా? ఇజ్రాయెల్ దేశము వెలుపల ఉన్న దేశాల్లో కూడా యూదులు ఉన్నారు అన్న సంగతి మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. లేదండి, ఆ ఆది సంఘంలో చేర్చబడిన వాళ్ళు అన్యులు కూడా ఉన్నారు అని కొందరు ఈ వాక్యాన్ని బట్టి గుడ్డిగా నమ్ముతుంటారు. 39వ వచనం చూడండి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అంటే కొంతమందిని ఎలా అన్వయిస్తారంటే మీకు మీ పిల్లలకంటే అక్కడ ఉన్నటువంటి యూదులకి, దూరస్తులు అంటే ఎవరు? అన్యులు ఒకప్పుడు దూరస్తులు కదా, మునుపు దూరస్తులైనటువంటి మీరు అని పౌలు గారు చెప్పినటువంటి ఆ మాట తీసుకొచ్చి ఇక్కడ పెడతారన్నమాట. దూరస్తులుగా ఉంటేమంటే ఒకటి అన్యులు దూరంగా ఉన్నారు కదా, ఆ తర్వాత ప్రభుని బట్టి వాళ్ళు దేవునికి సమీపస్తులై ఉన్నారు కదా. ఇక్కడ దూరస్తులు ఎవరు కాదు, అన్యులే. కాదు. ఇక్కడ పేతురు ఉద్దేశం ఏమంటే ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో మీకు మీ పిల్లలకి, దూరస్తులందరికీ అంటే
యూదులు వేరే దేశంలో నుండి మీరు స్కాటర్ అయిపోయారు కదా, మీరందరూ కూడా పండగ చేసుకోవడానికి పెంతెకోస్తు దినం ఇక్కడికి వచ్చారు కదా, దూరంగా ఉన్నటువంటి ఇది మీకు కూడా అప్లై అవుతుంది అని పేతురు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ అన్యులను ఉద్దేశించి చెప్పట్లేదు. ఇక్కడ దూరస్తులైనటువంటి అందరికీ, అంటే మీకు కూడా ఇది వర్తిస్తుంది. యూదులారా, వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి యూదులారా, ఇది మీకే అప్లై అవుతుంది అన్నట్టుగా పేతురు ఆ ఉద్దేశంతో చెప్తున్నాడు. పాస్టర్ గారు, యూదులు వేరే దేశంలో కూడా స్కాటర్ అయ్యారు అనడానికి ఆధారాలు ఉన్నాయా అంటే 2 ఆధారాలు చూపించి మనము ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూడాలి. యాకోబు 1వ అధ్యాయము 1వ వచనం. యాకోబు పత్రిక రాస్తున్నాడు. సో యాకోబు పత్రిక ఇజ్రాయేలుకా సంఘానికా అని ఒక వీడియో కూడా చేశాం. యాకోబు రాసిన పత్రిక సంఘానికి, కృపా సంఘానికి రాయబడినది కాదు, కింగ్డమ్ చర్చ్ యూదుల సంఘానికి రాయబడిన పత్రిక. దాని మీద మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియో వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకటి చూడాలి. నేను చదువుతున్నాను చూడండి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. చెప్పండి, వీళ్ళు ఏ దేశంలో చెదిరిపోయారు చెప్పండి? అన్య దేశముల యందు. అంటే ఇజ్రాయెల్ దేశము వెలుపల ఉన్నటువంటి అన్య దేశాల్లోకి ఈ 12 మంది చెదిరిపోయారు. చెదిరిపోయేటువంటి వాళ్ళే అండి. పెంతెకోస్తు దినమున వాళ్ళు అక్కడికి వచ్చింది వాళ్ళు. అర్థమైందా? అన్య దేశాలకు చెదిరిపోయారు. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు కదా, ఏమని? సర్వలోకానికి వెళ్ళండి. ఎందుకు అంటే అనేక దేశాల్లో మీ తోటి యూదులు ఉన్నారు, వాళ్ళకి రాజ్యం ఇస్తానని మీకే కాదు వాళ్ళకు తెలియాలి కదా. ఇక్కడ మీకు మాత్రమే పరిచయం చేశారు. చెదిరిపోయినటువంటి గోత్రికులు ప్రపంచ దేశాల్లో ఉన్నారు, వాళ్ళకి సువార్త తెలియాలి. రాజ్య స్థాపన జరుగుతుంది, మెస్సియా రాబోతున్నాడు, ఆయన రాజ్యం ఇవ్వబోతున్నాడు, ఆ సంగతి వాళ్ళకి తెలియాలి కదా. అందుకే ప్రభు అంటాడు సర్వలోకానికి వెళ్ళండి. 1 పేతురు 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి, అనగా అంటే ఇక్కడ ఏర్పరచబడిన వారు ఎవరు? పేతురు చాలా క్లారిటీగా చెప్తున్నారు. సో పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్కి రాయబడలేదు, అవి యూదుకు రాయబడ్డాయి. బాడీ ఆఫ్ క్రైస్ట్కి రాయబడిన పత్రికలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? 13. సంఘానికి, కృపా సంఘానికి ఇవ్వబడిన పత్రికలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? 13. పౌలు రాసిన 13 పత్రికలే చర్చ్ డాక్టరేట్. మిగతా పత్రికలన్నీ కూడా యూదుల సంఘానికి రాయబడ్డాయి. అవి ఆ సిద్ధాంతం మనకు వర్తించదు. సో దాని మీద వీడియో చేస్తాం, దాని మీద వాచ్ చేయండి. రైట్, చూడండి. ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బెతూనియా అనుదేశముల యందు చెదిరిన వారిలో, చూసారా, యూదులు ఈ దేశాల్లో చెదిరిపోయారు, ఈ ప్రాంతంలో చెదిరిపోయారు. దూరస్తులు అంటే వారు, సమస్త జనులకు అంటే వాళ్ళు, సర్వలోకంలోకి వెళ్ళండి అని ప్రభు చెప్పిన ఉద్దేశం ఏమంటే అది. సో ప్రభు చాలా క్లారిటీగా ఉన్నాడు, వింటున్నటువంటి 12 మంది శిష్యులకు కూడా చాలా క్లారిటీగా ఉంది. అయితే ఈ డిఫరెన్షియేషన్ మనకు తెలియక, ఇలా అర్థం చేసుకోక, సర్వలోకం అంటే మనం కూడా ఉంటాం, సర్వసృష్టి అంటే అక్కడ మనం కూడా అని ప్రభు ఉద్దేశము కాదు కాదు కాదు. యూదుల కొరకు దేవుడు 12 మందిని అపోస్తులుగా. సో ఈ 12 మంది ఎవరు అంటే యూదుల కొరకు పంపబడినటువంటి వారు అపోస్తులు. మరి అన్యజనుల పరిస్థితి ఏంటి? అన్యజనుల కొరకే దేవుడు మన పౌలు గారు ఎన్నుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థమైందా? అన్యజనుల కొరకు దేవుడు అపోస్తలుడైన పౌలు గారిని ఎన్నుకున్నాడు. ఆయన రక్షించిన ఉద్దేశం అదే. దేవుడు అతన్ని రక్షించి అతనికి ఒక మిషన్ ఇచ్చాడు, అతనికి ఒక పిలిపిచ్చాడు. పౌలు, నువ్వు అన్యజనులకు అపోస్తలుగా నువ్వు ఉండాలి. గల్తీ 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. గల్తీ 2వ అధ్యాయము 7వ వచనం. ఇది అర్థమైందా? బైబిల్లో సువార్తల పట్ల నీకు చాలా క్లారిటీ వచ్చినట్టే. ఇది అర్థం కాలేదా? బైబిల్లో నీకు అర్థం కానట్టే. గల్తీ 2వ అధ్యాయము 7వ వచనం. గల్తీ 2వ అధ్యాయము 7వ వచనం. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై
సువార్త పేతురుకి ఎలా అప్పగించబడినో సున్నతి పొందిన వారికి బోధించాలి. అంటే పేతురుకి ఒక బాధ్యత అప్పగించబడింది. ఏ బాధ్యత? సున్నతి పొందిన వారికి బోధించాలి. వారికి ఒక సపరేట్ సువార్త ఇవ్వబడింది. అలాగనే సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినను వారు చూచెను. సున్నతి పొందిన వారికి ఎవరు నియమించబడ్డారు చెప్పండి? పేతురు, అపోస్తులు. సున్నతి లేని వారు అంటే ఎవరు? అన్యజనులు. వీళ్ళకి బోధించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? పౌలు గారిని. సో ఈ డిఫరెన్స్ తెలియాలి. ఈ గుంపు వెళ్ళి ఈ గుంపుకి, ఈ గుంపు వెళ్ళి ఈ గుంపుకి చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే రెండు సువార్తలు వేరు. ఈ సున్నతి పొందిన వారు ఏంటి? పేతురు, కడమ అపోస్తులు. యూదులకే సువార్త చెప్పాలి, అది రాజ్య సువార్త. పౌలు గారు ఏమో అన్యజనులకు సువార్త చెప్పాలి. ఈ సువార్త ఇది కృపా సువార్త. రెండు సువార్తలు వేరు, రెండు గుంపులు కూడా వేరు. ఆ సంగతి అపోస్తుల మధ్య ఒక ఒప్పందము జరిగింది. ఆ ఒప్పందం గురించి పౌలు రాస్తున్నాడు ఇక్కడ 8వ వచనం. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులకు పేతురుకు సామర్థ్యము కలుగ చేసిన వాడే అన్యజనులకు అపోస్తులకు నాకును సామర్థ్యము కలుగజేశాడని వారు గ్రహించినప్పుడు, అంటే పౌలు గారు చెప్పినప్పుడు వాళ్ళకి గ్రహింపు వచ్చిందనమాట. అవును, నిజమే, అన్యజనుడు కూడా దేవుడు అంగీకరిస్తున్నాడు అని. అందుకే 9వ వచనం, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని. ఏ కృప అనుగ్రహించబడింది పౌలుకి? అన్యజనులకు సువార్త ప్రకటించాలి. ఈ పరిచర్య దేవుడు 12 శిష్యులకి ఇవ్వలేదు. దేవుడికి క్లియర్గా చెప్పాడు. మొదటి నుంచి చివరి దాకా వాళ్ళకు చాలా క్లారిటీగా ఉన్నారు. ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు, అన్యజనులకు వెళ్ళొద్దండి అంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు. వాళ్ళకి అన్యజనులకు సువార్త చెప్పే కృప దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళ మినిస్ట్రీ అంతా కూడా కేవలం యూదులకే. అన్యజనులకు చెప్పబడేటువంటి కృపను దేవుడు మన పౌలు గారికి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నేను అన్యజనులకు అపోస్తులుడును అంటాడు. మిగతా ఈ టైటిల్ మిగతా 12 మంది శిష్యులకి ఇవ్వబడలే. ఏ శిష్యుడు కూడా, ఈ 12 శిష్యుల్లో ఎవరు కూడా నేను అన్యజనులకు అపోస్తుడు అని ఎప్పుడు చెప్పాల. నంబర్ 1. నంబర్ 2, వీళ్ళు ఎవరు కూడా అన్యజనులకు సువార్త ప్రకటించినట్టుగా ఒక్క లేఖనం కూడా బైబిల్లో లేదు. నంబర్ 3, ఈ 12 శిష్యులు అన్యులకు సువార్త రాసినట్టుగా కానీ, అన్యులకు పత్రిక రాసినట్టుగా కానీ ఒక్కటి కూడా బైబిల్లో లేదు. అలాంటి సందర్భమే లేదు. వీరంతా కూడా ప్యూర్లీ ఫర్ ద జ్యూస్. అర్థమవుతుందా? అన్యజనులకు దేవుడు పౌలు గారిని అపోస్తులుగా ఎన్నుకున్నాడు. వాళ్ళకి దేవుడు స్పెషల్ డాక్ట్రిన్, బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఒక ప్రత్యేకమైన డాక్ట్రిన్ని పౌలు ద్వారా రాయిస్తూ సంఘానికి ఇచ్చాడు. అవే 13 పత్రికలు. ఈ చిన్న డిఫరెన్షియేషన్ తెలియాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మార్క్ 16లో సర్వలోకం అంటే అందరూ, సర్వజనులు, సమస్త జనులు అంటే అది అన్యులు కూడా. మన అభిప్రాయాల్ని జోడించకూడదు వాక్యానికి, మన అభిప్రాయాల్ని జోడించు. సో అందుకే సత్యవాక్యమును సరిగా విభజించాలి. మన బైబిల్ పుస్తకాలన్నీ కలిపి ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వబడిన పుస్తకాలు ఉన్నాయి, సంఘానికి ఇవ్వబడిన పుస్తకాలు ఉన్నాయి. రెండు కూడా బైబిల్లోనే ఉన్నాయి. దాన్ని ఏం చేయాలి? పౌలు అంటాడు కదా 2వ తిమోతి 2:15లో, సత్యవాక్యమును సరిగా విభజించు. ఏ పుస్తకం ఎవరికి రాయబడిందో తెలుసుకో, ఎవరికి అపోస్తులో తెలుసుకో, ఎవరి సువార్త ఏమిటో తెలుసుకో, ఎవరి గమ్యము ఏమిటో తెలుసుకో. సత్యవాక్యం సరిగా విభజించాలి. హల్లెలూయా. అందుకే సరైన సంఘం ఏంటో తెలుసా? ఏ సంఘం అయితే ఈ 2 ప్రోగ్రామ్స్ని కరెక్ట్గా డివైడ్ చేసి బోధిస్తుందో, దట్ ఈస్ ద రైట్ డాక్ట్రినల్ చర్చ్. అదే సరైనటువంటి సిద్ధాంతములు గల సంఘము. అలా కాకోకుండా 2 ప్రోగ్రామ్స్ని కలిపేసి 2 ప్రోగ్రాంలో ఉండే వాక్యాల్ని తమకు అనుగుణంగా అప్లై చేసుకుంటూ, ఆ ప్రోగ్రామ్ది ఈ ప్రోగ్రామ్ బ్లెండ్ చేస్తూ బోధిస్తుంటే, దట్ ఈస్ అ రాంగ్ డాక్ట్రినల్ చర్చ్. హల్లెలూయా. సో హోప్ యు ఆర్ బ్లెస్డ్. మీరు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నాను.